హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజైతే నాకు చించాన్ థీమ్ కేక్ అయితే ఆర్డర్ వచ్చింది. ఇది 2 కేజీస్ కేక్ అండి. బటర్ స్కాచ్ ఫ్లేవరు. సో, దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. నేనైతే దీనికోసం 2 కేజీస్ కదా! సో, దీనికోసం అయితే నేను స్పాంజ్‌ని అయితే రెడీ చేసుకున్నాను. 7 ఇంచెస్ టిన్‌లో అయితే నేను 2 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నానండి. కేజీ 2 కేజీస్ అనమాట. సో, స్పాంజ్‌ని ఎంత సాఫ్ట్‌గా రెడీ చేసుకున్నానో చూసారా? సో, ఇలాంటి సాఫ్ట్ స్పాంజ్ మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో అయితే స్పాంజ్ వీడియో అయితే ఉంది. సో, తప్పకుండా అయితే చూడండి. నెక్స్ట్ ఇక్కడ మన దగ్గర ఎసెన్సెస్ అనేవి అన్నిటివి ఉండవు. ఐ మీన్ ఇప్పుడు బ్లాక్ కరెంట్ ఎసెన్స్ లేదంటే ఎమర్జెన్సీ టైంలో స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఇలాంటివి లేని టైంలో మన దగ్గర క్రషెస్ అయితే ఉంటాయి కదా! సో, ఆ క్రషెస్ అనేవి మనం షుగర్ వాటర్‌తో సోక్ చేసుకుంటాం కదా! సో, ఆ షుగర్ వాటర్‌లో ఆ క్రష్ అనేది మనం యాడ్ చేసినట్లుగా అయితే దాంతో మనం స్పాంజ్‌ని సోక్ చేసుకుంటే ఆ వాటర్‌తో సో, మనకి ఏ ఎసెన్స్ అయినా సరే ఆ ఎసెన్స్ స్మెల్ అనేది, టేస్ట్ అనేది చాలా తెలుస్తుందనమాట. సో, అందుకని ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. బట్ అంత స్మెల్ అయితే రావట్లేదు. సో, అందుకని చెప్పి నేను వాటర్‌లో బటర్ స్కాచ్ క్రష్‌ని అనేది యాడ్ చేసుకున్నానండి. సో, అప్పుడు టేస్ట్ అనేది చాలా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక్కొక్క స్పాంజ్‌ని 3 లేయర్స్‌గా అయితే కట్ చేసుకున్నానండి. సో, ఈ 3 లేయర్స్‌గా మనం కట్ చేసుకున్నట్లుగా అయితే మనకి కేక్ అనేది హైట్ వస్తుంది. సో, ఇది టాల్ కేక్ మోడల్‌లో అయితే వస్తుందండి. వాళ్ళు నాకు ఒక రిఫరెన్స్ పిక్ అయితే పంపించారు. సో, ఆ పిక్‌లో నాకు ఇలా టాల్ కేక్ అయితే ఉంది. సో, అందుకని చెప్పి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పాంజ్‌ని మనం 2 లేయర్స్‌గా కట్ చేసుకున్నాము అనంటే మనకి హైట్ తక్కువ వస్తుంది. 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నామంటే మనకి హైట్ అనేది ఎక్కువగా వస్తుందనమాట. సో, ఇక్కడ నేను ఒక్కొక్క లేయర్‌ని అయితే కట్ చేసుకున్నాను కదా! వాటిపైన విప్పింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకున్నాను. దానిపైన క్రష్‌ని అప్లై చేసుకున్నాను. ఆ తర్వాతన బటర్ స్కాచ్ నట్స్‌ని యాడ్ చేసుకున్నాను. బటర్ స్కాచ్ నట్స్ మధ్యలో మనకి తినేటప్పుడు తగిలితే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇక్కడ మనం బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేస్తున్నాం కాబట్టి బటర్ స్కాచ్ నట్స్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా వేరే ఫ్లేవర్ ఏదైనా అయితే దానికి తగ్గట్టుగా మనం నట్స్‌ని అనేవి యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ కంప్లీట్ స్పాంజ్‌ని అయితే నేను క్రమ్ కోట్ చేసేసుకొని ఒక 15 మినిట్స్, 20 మినిట్స్‌లా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నానండి. మనకి టైం ఉంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అంటే స్టిఫ్‌గా ఉంటుంది. మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకునేటప్పుడు మన క్రీమ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అనంటే ఒక 5-10 మినిట్స్ లేదా 15-20 మినిట్స్ అయినా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం హార్డ్ అవుతుంది. మనకి క్రమ్స్ అవి ఏం రాకుండా ఉండాలి అంటే క్రమ్ కోట్ చేసుకోవాలన్నమాట. లేదు మన దగ్గర టైం లేదు అనుకుంటే మనం డైరెక్ట్‌గా ఫైనల్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. కాకపోతే కూల్ కేక్స్ ఎక్కువ ఫ్రిడ్జ్‌లో ఉంటేనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుందండి. బయటుంటే పెద్దగా టేస్ట్ అనేది తెలియదు. సో, అందుకని చెప్పి నేనైతే ఇక్కడ 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రమ్ కోట్ అయితే అయిపోయింది కదా! నెక్స్ట్ ఇక్కడ నేను ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను చూడండి. క్రీమ్ అనేది మనకి స్టిఫ్‌గా ఉంటేనే మనకి ఏ ఫినిషింగ్ అయినా సరే నీట్‌గా వస్తుంది. ఇన్ కేస్ మన క్రీమే మనకి స్టిఫ్‌గా లేదనుకోండి, మనం ఎంత స్క్రాప్ చేసినా, ఎంత నీట్ ఫినిషింగ్ కోసం ట్రై చేసినా అస్సలు మనకి కేక్ షేప్ అనేదే కరెక్ట్‌గా రాదు. సో, అందుకని మనం ఎక్కువ టైం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే క్రీమ్ అనేది స్టిఫ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇన్ కేస్ మనకి స్టిఫ్‌నెస్ అనేది రాలేదు అనుకుంటే కాస్త టైం తీసుకుంటూ ఫ్రిడ్జ్‌లో పెట్టి మనం తీస్తూ పెడుతూ ఉంటే కూలింగ్ వలన క్రీమ్ అనేది స్టిఫ్‌గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు క్రీమ్ మెల్ట్ అయిపోతున్న దాన్నే మనం అప్లై చేసామనుకోండి మన కేక్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండదు. నెక్స్ట్ మనకి స్క్రాప్ చేసి విసుగొచ్చేస్తుంది తప్ప, ఇంకా వేరే ఏమీ రాదు. సో, అందుకని చెప్పి క్రీమ్ స్టిఫ్‌గా మనం ఫస్ట్ బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న దాంట్లోనే మనకి ఉంటుంది. సో, మీకు స్టిఫ్‌గా బీట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ బీట్ అవ్వకపోతే ఆ స్టిఫ్‌నెస్ వచ్చినంత వరకు బీట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ ఇక్కడ ఓవర్‌గా బీట్ చేశారనుకోండి, మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తారు కదా! కేక్ మొత్తం కంప్లీట్ అయిపోయాక. సో, అప్పుడు మీకు క్రాక్స్ వచ్చేస్తాయి. సో, దానికి ఎంత కరెక్ట్‌గా స్టెబిలిటీగా ఉంటుందో అంతవరకే చేయాలి. మరి ఓవర్‌గా మీరు పీక్స్ వస్తాయి కదా! ఇంకా గట్టిగా ఉంటుంది కదా! క్రీమ్ అనేది అని అనుకుంటే కన్ఫర్మ్‌గా మాత్రం క్రాక్స్ వచ్చేస్తాయి. తర్వాత కేక్ అనేది అంత లుక్ వైజ్ అయితే ఏం బాగోదు.
సో ఇక్కడ మనం ఫైనల్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వాళ్ళిచ్చిన రిఫరెన్స్ పిక్‌లో అయితే పింక్ కలర్ షేడ్ అయితే ఉందనమాట. సో అందుకని చెప్పి నేను లిక్విడ్ పింక్ అయితే తీసుకున్నాను. జెల్ కలర్ అయితే తీసుకోలేదు. లిక్విడ్ కలరే నా దగ్గర ఉన్నది. సో ఆ లిక్విడ్ కలర్‌ని నేను అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత బోర్డ్ అయితే మాత్రం కంపల్సరీ మనం క్లీన్ చేసుకోవాలి. ఏదైనా సరే బోర్డ్‌లోనే ఉంటుందండి. ఇప్పుడు చూడడానికి నీట్‌గా ఉంది. ఇన్ కేస్ క్రీమ్ అనేది బోర్డ్ పైన ఉండిపోయినట్లుగా అయితే చూడడానికి అంత నీట్ లుక్ అనేది రాదు కదా! సో కంపల్సరీ బోర్డ్ అయితే మాత్రం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు నాకు పింక్ షేడ్ ఇచ్చారని చెప్పాను కదా! సో నాకు ఇక్కడ పింక్ కలర్ అయితే సరిపోలేదు. సో అందుకని చెప్పి ఇంకాస్త కలర్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మనం లైట్ కలర్స్‌ని యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం నేను ముందు వీడియోలో అయితే చెప్పాను. కొద్దిగా క్రీమ్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా మనం యాడ్ చేసేసుకున్నామంటే అది డార్క్ అయిపోతుంది. సో అప్పుడు కస్టమర్స్ మనకి ఇంకా కేక్ ఆర్డర్స్ ఇవ్వరు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే వాళ్ళు అమౌంట్ పే చేస్తారు కనుక తిట్టుకుంటారు. సో అందుకని చెప్పి వాళ్ళు ఏ కలర్ ఇస్తే ఆ కలర్స్ మనం కొద్దిగా యాడ్ చేసుకున్నట్లుగా అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అలానే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళిచ్చిన కేక్ మోడల్ అయితే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయితే కంప్లీట్ అయిపోయినట్లేని. ఇక్కడ మనకి బార్డర్ ఏం చేశారంటే కొంచెం డార్క్ కలర్ అయితే ఇచ్చారు. సో అందుకని చెప్పి నేను మిక్స్ చేసుకున్న పింక్ కలర్‌లో ఇంకాస్త కలర్‌ని అయితే యాడ్ చేసుకొని ఇలా బార్డర్స్ అయితే ఇచ్చుకున్నాను. ఎక్కువగా నేను ఈ స్టార్ నోజిల్‌ని అయితేనే యూజ్ చేస్తానండి. నాకొచ్చే కేక్స్ అన్నీ ఈ టైప్ ఆఫ్ మోడల్స్‌లోనే ఉంటాయి. సో అందుకని చెప్పి ఎప్పుడూ ఒకే డిజైన్ ఉంటుంది కదా అని మీరు అనుకోవద్దు. నాకొచ్చే ఆర్డర్స్ అన్నీ సేమ్ ఇలానే ఉంటాయి. సో అందుకని చెప్పి ఇలాంటి డిజైన్సే ఎక్కువ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. నేను చూసుకోలేదు. కింద నేను గోల్డెన్ కలర్ ఇచ్చుకున్నాను. తర్వాత సిల్వర్ కలర్ ఫాయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నాకు చించాన్ థీమ్ కేక్ అని చెప్పాను కదా! సో వీటి కోసం అయితే నేను ఫోటో ప్రింట్ అయితే చేసుకున్నానండి. సో వాటినైతే నేను ఇలా ప్లేస్ చేసేసుకున్నాను కేక్ పైన. నెక్స్ట్ ఇక్కడ ఫాక్స్ బాల్స్ ఉన్నాయి సైడ్‌కి వాళ్ళు ఇచ్చిన పిక్చర్‌లో. వాటన్నిటిని ఎలా ఉన్నాయో అలా నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫోటో అయితే డిస్‌ప్లే అవుతుంది. సో ఆ ఫోటోలో ఉన్నట్లుగా కేక్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే ఇలాంటి మంచి కస్టమైజ్డ్ థీమ్ కేక్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. నెక్స్ట్ ఇక్కడ సైడ్స్ అయితే ప్లెయిన్గా ఉంది. సో అందుకని గోల్డెన్ స్ప్రింకిల్స్తో అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలానే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.